everyone, welcome to my channel and నా పేరు శివనాగదుర్గా వంటిపులి. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, నేను కంటెంట్ క్రియేటర్, వ్లాగర్ అండ్ మోడల్. సో ఈరోజు సండే అనమాట. సండే వ్లాగ్లో నేను వాట్ ప్రొడక్టివ్ డే చూపిద్దామని అనుకుంటున్నాను. ప్రొడక్టివ్ అంటే పొద్దున్నే లేచి చేసే పనులని కాదు, నేను కొన్ని చేయాల్సిన పనులు ఉన్నాయి, అవి చేసి చూపిస్తాను. ఆల్రెడీ టైం 12:30 అలా అవుతుంది. సో సడన్గా అనిపించింది ఈరోజు వ్లాగ్ తీద్దాము అని. అండ్ ఈరోజు నేను ఇది నా రూమ్ అంత మంచిగా లేదు, మెస్సీగా ఉంది. దీన్ని క్లోజెట్స్ నేను సర్దుకుందామని అనుకుంటున్నాను. ఈ మధ్యలో బిట్స్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ హెల్దీగా తిందాం అనుకుంటున్నాను అండ్ మంచిగా వెయిట్ లాస్ అవుదాం అనుకుంటున్నాను హెల్దీగా. సో నా కోసం ఆల్రెడీ కర్రీ చేసి పెట్టారు మా మమ్మీ. ప్రోటీన్ కోసం పన్నీర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తినే ఫుడ్ చూపిస్తాను. అండ్ నా రూమ్ బాగాలేదు, నా ర్యాక్లో బట్టలు క్లోజెట్స్ సర్దుకునేవి ఉన్నాయి, నీట్గా సర్దుకుందాము. కొన్ని బట్టలు తీసేద్దామని అనుకుంటున్నాను. ఇల్లు క్లీన్ చేసేది ఉంది. అండ్ ఆల్రెడీ సంక్రాంతి కాబట్టి ఇల్లు మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసాము. ఈవినింగ్ డ్యాన్స్ క్లాస్ ఉంది, డ్యాన్స్ క్లాస్కి వెళ్తాను. యాక్చువల్లీ ఈరోజు ఒక ప్రోగ్రామ్ ఉంది. సో ఆ ప్రోగ్రామ్ కోసం వెళ్దాము అండ్ మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా పెద్ద ప్రోగ్రామ్ అది, 666 ప్రోగ్రామ్ అనమాట. ఫస్ట్ మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మార్నింగ్ లేవగానే బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటాను. అండ్ నేను ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను, సెటాఫిల్. ఇది నాకు డెర్మటాలజిస్ట్ సజెస్ట్ చేశారు. బికాస్ నా స్కిన్ డ్రై అనమాట. ఎంత డ్రై అంటే ఫేస్ మీద మొత్తం డ్రై అయిపోయి పొట్టులా వస్తుంది, చాలా మంటగా అనిపిస్తుంది. ఇది ఒక్కటి రాసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఇది డాక్టర్ కొన్ని ఇయర్స్ బ్యాక్ సజెస్ట్ చేశారు. అప్పటి నుంచి నేనైతే దీన్ని మార్చలేదు. ఇప్పుడు వచ్చింది మా తమ్ముడు. నా దగ్గర ఉన్న ఎసెన్షియల్స్ అయితే ఇవే అనమాట. ఈ మధ్య నా ఫేస్ బాగా గ్లో అవుతుంది, మీరు గమనించారా? టీవీలో చిరంజీవి మూవీ పెట్టుకొని మంచిగా ఇంట్లో పనులు చేసుకుంటున్నాను అనమాట. మార్నింగ్ లేవగానే నేను బాబాకి హాయ్ చెప్పేసి వాటర్ ఇస్తాను బాబాకి. సో ఇది వన్ ఆఫ్ ద డైలీ రొటీన్ అనమాట. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ తలకాయ కూర చేసుకున్నారు మా అమ్మ వాళ్ళు. నాకేమో టమాటో కర్రీ. బికాజ్ నేను వెజిటేరియన్ కాబట్టి నేను మా చెల్లి ఇద్దరం తినాం. అది ఇక్కడ అలా ఉంది. ఈరోజు దీన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, నా ర్యాక్ని. అండ్ బట్టలు మొత్తాన్ని మంచిగా క్లీన్ చేసి పెడదాం అనుకుంటున్నాను. నిన్నే మొత్తం రూమ్ మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. సో దిస్ ఈజ్ మీ. వెనక కనిపిస్తున్నది నా ర్యాక్. అవన్నీ సర్ది పెట్టాను. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్, మనం వాడుకునే ఐటమ్స్ మాత్రం ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఇది నాకు కొత్త నైట్ డ్రెస్. సో ఇప్పుడు లంచ్ టైం కదా, సో లంచ్లోకి సలాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ టొమాటో కర్రీ ఉంది, రైస్ ఉంది. అండ్ పోర్షన్ కంట్రోల్ మెయిన్ ఇంపార్టెంట్ వెయిట్ లాస్కి. సో క్యారెట్ అండ్ కీరా కట్ చేస్తున్నాను, నాకు మా అమ్మకి ఇద్దరికి అనమాట. సో పోర్షన్ కంట్రోల్ ఉండాలి, అది లేకపోవడం వల్ల మనం ఊరిక వెయిట్ పెరుగుతాము. నేనైతే రైస్ క్వాంటిటీ ఎక్కువే తీసుకుంటాను, దాన్ని కంట్రోల్ చేయడం కోసం మాత్రమే ఈ సలాడ్ తీసుకుంటాను. ఇప్పుడు పన్నీర్ ఫ్రై చేసుకుందాము. కర్డు, కొంచెం కారం, ఉప్పు 3 మంచిగా మిక్స్ చేసి అందులో పన్నీర్ పీసెస్ కాసేపు మ్యాగ్నేట్ చేసి వాటిని ఫ్రై చేసుకోవడమే. అండ్ ప్రోటీన్ కావాలి కాబట్టి. సో ఇక్కడ పన్నీర్ ఏమవుతుందంటే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. దానివల్ల ఏమైందంటే అది బాగా హార్డ్గా తయారైంది. మనకు ఆత్రం బాగా కట్ చేసేసరికి అలాగా ముక్కలుగా విరిగిపోతుందనమాట. నేనే కాబట్టి తినేది లైట్ తీసుకున్నాను. అండ్ అంత పొడిగా అయితే ఏం అవ్వలేదు. సో నేను పన్నీర్ బాగా తింటాను. అండ్ ఊరిక ఫ్రై చేసి అన్నం కూరలో కలుపుకొని తినేస్తాను అనమాట. సో నాకు తెలిసినట్టు ఫ్రై చేస్తున్నాను. అండ్ నాకు వంటలు అంత బాగా వచ్చా అంటే ఓకే, పర్లేదు, ఒక మాదిరిగా చేస్తాను. నేను వండుకొని తినగలను అనమాట. యాక్చువల్గా నేను చేసే వంటలన్నీ చాలా సింపుల్గా ఉంటాయి. ఫ్రైస్ చేస్తాను, ఫ్రైడ్ రైసెస్ చేస్తాను, ఇలా ఎప్పుడైనా చిన్న ఎక్స్పెరిమెంట్స్ చేస్తాను అనమాట. నేను వండుకోగలను. అండ్ నేను చేసేవి ఇంట్లో కొంచెం తింటారులేండి, మరీ అంత వర్స్ట్గా అయితే ఏమి ఉండదు. నాన్ వెజ్ చేయడం అంతగా అయితే రాదు నాకు. అండ్ 1-2 సార్లు మా చార్లీకి బాయిల్ చేసిన చికెన్ పెట్టాను అనమాట. నేనే చేయాల్సి వచ్చింది మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు. అండ్ పన్నీర్ని టమాటా కర్రీ చేసిన బాండీలోనే ఫ్రై చేస్తున్నాం, మళ్ళీ సపరేట్ బాండీ ఎందుకని. ఇలాంటి సేవ్ చేసే పనులు చాలా ఉన్నాయన్నమాట. అది కూడా మా అమ్మ ఐడియానే. సో పన్నీర్ అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి అన్నీ సర్వ్ చేసి పెట్టుకోవాలి. కర్రీ ఎక్కువ తినాలి, రైస్ క్వాంటిటీ తక్కువ ఉండాలి. ఇంత
తిన్నప్పుడు మనకి సరిపోతుందా రైస్ తక్కువ తిన్నప్పుడు అని అంటే ఆబ్వియస్లీ నిజంగా సరిపోదు. కానీ ట్రై చేయాలి కంట్రోల్‌లో తినడం. దాని బదులు ఫ్రూట్స్ తినొచ్చు మనం కొంచెం టైం ఇచ్చిన తర్వాత. ఇంకా నేను టీవీ చూసుకుంటూ తిన్నాననమాట. సో ఆఫ్టర్ లంచ్ తర్వాత అండ్ నేను ఈరోజు ఏం వర్క్స్ చేయాలి, ఈ మంత్ ఏ వ్లాగ్స్ నేను పోస్ట్ చేయాలి అని నోట్ చేసి పెట్టుకుంటున్నాను. అండ్ జర్నలింగ్ రాయడం 2024 నుంచి స్టార్ట్ చేశాను. ఈవెన్ నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎంతమంది పెరుగుతున్నారు అండ్ గ్రోత్ ఎలా ఉంది, ఏమేమి వీడియోస్ నేను పోస్ట్ చేస్తున్నాను, వీడియోస్ వ్యూస్ ఎలా వచ్చాయి అండ్ నేను ఏమేమి చేంజ్ చేసుకోవాలన్నవి కూడా నేను నోట్ చేసి పెట్టుకుంటాను అనమాట. సో దీనివల్ల నాకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ దాని గురించి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు అనమాట. సో నేను ఈ మంత్లో అంటే జనవరి మంత్లో పోస్ట్ చేయాల్సిన లాంగ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ షార్ట్స్ ఏమేమి చేయాలా అని నోట్ చేసి స్టిక్ చేసుకుంటానమాట డ్రెస్సింగ్ టేబుల్కి అండ్ లేకపోతే ఫ్రిడ్జ్ మీద నాకు కనిపించేలాగా. సో ఇప్పుడు నేను మీ అందరికీ నేను ఎలాగ వీడియో షూట్ చేస్తానో చూపిస్తా. యాక్చువల్గా మా ఇల్లు రెంటెడ్ హౌస్, చాలా పాతకాలం లాగా ఉంటుందన్నమాట. సో దానివల్ల కింద ఫ్లోరింగ్ అంతా బాగుండదు, వాల్స్ ఫ్లోరింగు. సో అది కవర్ చేయడానికి ఏదేదో చేస్తుంటాను. సో కింద నేను బెడ్షీట్ వేసి ఈ వాచ్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఈ వాచ్ అదే టైంలో వచ్చింది, నేను ఈ వ్లాగ్ షూట్ చేస్తున్న టైంలో. సో చాలా తక్కువ ప్రైస్కి వచ్చిందనమాట. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ గ్రీన్ కలర్ డైల్ ఉన్న వాచ్ పెట్టుకోవడం చూశాను. అది చాలా కాస్ట్లీగా ఉంటుంది, బట్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు. ఒక బ్రాండ్ వాచ్ కొనుక్కోవాలని ఉండింది నాకు. సో డెఫినెట్లీ నేను కొంటాను. దాని డూపే అనమాట ఇది. సో దీని కలర్ పోతుందేమో అని ఎక్కడో డౌట్ ఉందని నేను దాని మీద నెయిల్ పాలిష్ వేసాను అనమాట, అలా కవర్ చేసా. సో ఈ వాచ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు నేను ప్రజెంట్ యూస్ చేస్తున్నాను కూడా. అండ్ ఇది నా డ్రెస్సింగ్ టేబుల్, దాని మీద స్టిక్ చేసి అండ్ నేను ఏమేమి వీడియోస్ చేయాలనుకున్నానో అవన్నీ ప్రతిసారి నాకు గుర్తు చేసుకోనికి అలా పెట్టుకుంటానన్నమాట. సో అది నా బుజ్జి ట్రైపాడ్ అండ్ నేను. ఇది మొత్తం నా రూము. చెప్పాను కదా మాది రెంటెడ్ హౌస్, పాతగా ఉంటుంది అని. ఈ వాల్ మీద ఆ పెయింట్స్ కూడా నేనే వేశాను. దీన్ని మొత్తం మేక్ ఓవర్ చేయాలి ఒకరోజు. ఇప్పుడు టైం 7 దాటింది. నేను ఆన్ ద వే టు కూచిపూడి ప్రోగ్రామ్. నా వెనకాల ఉన్న వాళ్ళు నేను వీడియో తీసుకుంటున్నానని అంతే చూస్తున్నారు. నేను ఒక సింపుల్ కుర్తీ వేసుకున్నాను. ఇది ఒక మంగళగిరి కాటన్ కుర్తీ. నన్ను మా బ్రదర్ దించుతున్నాడు. వాడిని చాలాసేపు బతిమలాడి కాల్స్ చేసిన తర్వాత వచ్చాడనమాట. సో యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో చాలా మంచి ప్రోగ్రామ్ నిజంగా ఇది చెప్పాలంటే 666 ప్రోగ్రామ్ అనమాట. అండ్ మా గురువు గారే కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 700 పార్టిసిపెంట్తో. నేను మిస్ అయ్యాను, ఈ ప్రోగ్రాంలో లేను. నేను ఆల్రెడీ 1.5 year నుంచి కూచిపూడి నేర్చుకుంటున్నాను. బట్ నాకు ఇంతవరకు గజ్జె పూజ అవ్వలేదు. గజ్జె పూజ అంటే గురువుగారు మనకి ఆశీర్వదించి నటరాజస్వామికి పూజ చేసి కాలికి గజ్జె కడతారనమాట. సో నాకు అది ఇంకా జరగలేదు. ప్రాపర్గా బాగా నేర్చుకున్న తర్వాత చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఈ 666 ప్రోగ్రాంలో చేయాల్సి ఉండిందే, కానీ అవ్వలేదు. అన్నీ అనుకున్నట్లు జరగవు కదా ఒక్కొక్కసారి. వన్ డే నేను కూడా పర్ఫామ్ చేస్తాను. అందరూ డాన్స్ వేస్తుంటే ఈ చింటుగాడు కూడా వెళ్ళి అక్కడ వాడు విన్యాసాలు చేస్తున్నాడు. నాకు చాలా క్యూట్ అనిపించింది, అందుకే క్యాప్చర్ చేసి పెట్టాను.
సో వీళ్ళందరూ నాతో పాటు డ్యాన్స్ నేర్చుకుంటున్న వాళ్ళు మా ఇన్స్టిట్యూట్లో. ఈ అంకుల్ కూడా, ఈ అంకుల్కి ఆల్మోస్ట్ 60 years ఉంటాయన్నమాట. సో ఆయన కూడా ప్రదర్శన ఇచ్చారు. ఇది సంక్రాంతి టైంలో జరిగిన ఈవెంట్. ఇక్కడ ఒక మంచి పల్లెటూరు థీమ్తో ఒక షోకేస్ లాగా ఏర్పాటు చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది అండ్ నేను కూడా ఫొటోస్ దిగాను అనమాట. అండ్ ఇప్పుడు డిన్నర్ టైం. ఆఫ్టర్నూన్ లంచ్ కొంచెమే తిన్నాం కాబట్టి ఇప్పుడు డిన్నర్కి వచ్చేసాం. కొంచెం కర్డ్ రైస్ అండ్ ప్లెయిన్ రైస్ తిన్నాను, ఒక రోటీ తిన్నాను, ఇంకా మిగిలినవి ఏమీ తినలేదన్నమాట. సో ఒక్కదాన్నే వచ్చాను కాబట్టి సోలోగానే అన్నీ చూసుకొని వీడియోస్ కూడా తీసుకుంటున్నా. ఈయన మా గురువు గారు అనమాట. సో ఈయన మొత్తం ఇదంతా ఆర్గనైజ్ చేసింది. ఆఫ్టర్ ప్రోగ్రామ్ మా బ్రదర్ వచ్చి పిక్ చేసుకున్నాడు. ఇంక ఇద్దరం కలిసి అలా ఒక చిన్న లాంగ్ డ్రైవ్కి వెళ్ళాం. ఈవినింగ్ టైమ్స్ గుంటూరు చాలా బాగుంటుంది. నాకు ఈ రోడ్స్ అంటే చాలా ఇష్టం. అలా ఈ వింటర్కి ఒక మంచి కాఫీ తాగుతూ అలా రోడ్ మీద కూర్చొని కాఫీ తాగుతూ ముచ్చట్లేస్తూ ఉంటాం అనమాట ఇద్దరం. వాడేదో వాడి కష్టసుఖాలు చెప్పుకుంటూ ఉంటున్నాడు. సో దానికి నేను వీడియో తీసుకొని నవ్వుకుంటూ ఉన్నాను అనమాట. మా కాన్వర్జేషన్ పెడితే వాడు ఏడుస్తాడని నేను పెట్టట్లేదు. సో అలా ఇంకా కాసేపు అలా వాక్ చేసి ఇంటికి వెళ్ళా. భయపడ్డా ఇంటికి రాగానే చార్లీ అయితే చాలా ఎగ్జైటెడ్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఎవరెవరు వస్తామా అని డోర్ తీయగానే దాని హ్యాపీనెస్ చూడాలి. భలే అనిపించింది నాకు. దాన్ని మనం పట్టుకొని ముద్దు పెట్టుకున్న తర్వాతే అది పక్కకి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ డేకి వచ్చేసాము. నెక్స్ట్ డే కూడా మళ్ళీ క్లీనింగే. సంక్రాంతి అంటే ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాం మేము, నేను మా అమ్మ. వన్ డే మా తమ్ముడు చేశాడనమాట. సో ఇది మొత్తం క్లీన్ చేసుకొని చాలా చెత్త వచ్చింది. నిజం చెప్పాలంటే వేస్టేజ్ మొత్తం తీసేసాము. ఇల్లు అంటే ఇప్పుడు చాలా క్లియర్గా క్లీన్గా ఉందన్నమాట. అవసరమైనవే ఉంచుకున్నాను, అనవసరమైనవి తీసేసాను అనమాట. సో నాకు కాలేజ్ టైంలో వచ్చిన ప్రజెంటేషన్స్ ఉన్నాయి. ఇది నేను కాలేజ్లో త్రో బాల్ ఆడినప్పుడు ఆ కాంపిటీషన్లో వచ్చిందనమాట. ఇది మేము రీసెంట్గా తీసుకున్న టీవీ. అండ్ అదేదో పాత కృష్ణ మూవీ వస్తుంటే పెట్టుకొని పనిచేస్తున్నాము. మా అమ్మ ఓల్డ్ మూవీస్ ఎక్కువ చూసిద్ది. మా అమ్మతో పాటు నేను చూస్తూ ఉంటానన్నమాట. సో అప్పట్లో విలన్స్ ఇలా ఉండేవాళ్ళనమాట. అండ్ ఇది ఎంత పూజ గది మా అమ్మ క్లీన్ చేస్తున్నారు. సో నాకు పొద్దున్నే ఇంకొక మంచి అలవాటు కూడా ఉంది. లేచిన తర్వాత ఈ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను నీళ్లు పోసి కాసేపు వాటితో మాట్లాడతానన్నమాట. సో మొక్కలకు కూడా సెన్స్ ఉంటుంది, మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అండ్ అవి మనం మాట్లాడితే అవి కూడా చాలా హ్యాపీగా పాజిటివ్గా ఉంటాయి. సో నేను కొన్ని థింగ్స్ బాగా చేస్తానన్నమాట. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ శివాలయంకి వెళ్ళాను నేను. సో క్లీనింగ్ నెక్స్ట్ డే కూడా ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు నా ర్యాక్ సర్దడం అనమాట. చార్లీ నేను బట్టలు సర్దే ప్రతిసారి ఇంతే చేస్తుంది. దాని మీద పడుకొని లెగవని కూడా లెగవదు. ఇంకా నేను బట్టలన్నీ తీసి అవన్నీ మంచిగా ఫోల్డ్ చేస్తున్నాను. చాలా బట్టలు, దాదాపుగా 30 pages దాకా నేను తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక క్యూట్ ట్రాన్సిషన్ వస్తుంది చూడండి. మా చార్లీ గాడికి ఆ బొమ్మ కావాలంట. దానికోసం నన్ను చూడండి ఎంత క్యూట్గా అడుగుతుందో దాని వైపు చూస్తూ. సో దిస్ ఈస్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండ్ దిస్ ఈస్ మై క్లోజెట్. అండ్ ఐ హోప్ నాకు బిఫోర్కి ఆఫ్టర్కి చాలా చేంజ్ కనిపించింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ ఇంకొక కటన్ వేయాలి. కటన్ వేస్తే ఇంకా నీట్గా ఉంటుంది. ఈ రూమ్ మొత్తాన్ని మంచిగా మేక్ ఓవర్ చేయాలి. వాల్ అంతా బాగాలేదు. వీడియోస్ తీసుకోనికైనా దేనికైనా వాల్ని చేంజ్ చేయాలి. సో మీషోలోనే నేను కొన్ని ఐటమ్స్ ఆర్డర్ పెడదామని అనుకుంటున్నాను. డెఫినెట్లీ వ్లాగ్ అయితే చేస్తాను. అండ్ ఆల్మోస్ట్ నేను నా క్లోజెట్ సర్దేటప్పుడు ఆల్మోస్ట్ 30 pages దాకా వేస్ట్గా, అంటే కొన్ని పట్టని ఉన్నాయి, కొన్ని అసలు వేసుకొని ఉన్నాయి. అవన్నీ నేను తీసి పక్కన పెట్టాను అనమాట. నేను అవి డెఫినెట్గా వేరే
వేరే వాళ్ళకి ఇస్తాను. అండ్ 1 డేలో వ్లాగ్ తీద్దాం అనుకున్నాను, బట్ ఇది మొత్తం 3 డేస్ అయింది. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఏ ప్రొడక్ట్ వ్లాగ్ లాగా అనిపిస్తుంది నాకు. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్, సీ యూ సూన్, బాయ్.